గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విషయాలలో వీరు జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం పైన ఈ వీడియోలో నేను వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం జే అనే అక్షరం 1వ సంఖ్యను సూచిస్తుంది. 1వ సంఖ్య అంటే సూర్య భగవానుడికి సమానం. ఈ 2024 సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ఆధారంగా, జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. రుణ సమస్యలనేవి పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాలను కూడా వారి గృహంలో ఘనంగా చేస్తారు. కొంతమంది బంధువులతో సంబంధాలు బలపడితే, కొంతమంది బంధువులేమో వీరి ఆనందాన్ని చెడగొడతారు. కొత్త ప్రయత్నాలకు, గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు కూడా బలపడతాయి. గృహ నిర్మాణ పనులు, అలాగే వారు నివసిస్తున్న గృహానికి మరమ్మతులు కూడా చేపడతారు. అయితే ఎన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఎందువలన అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకు జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన ఆడపిల్లలు ఎక్కువగా రక్తహీనత వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. గృహంలో ఉత్సాహపూరితమైన వాతావరణం అనేది నెలకొంటుంది. జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు పురుషులైనా స్త్రీలైనా ఏ వయస్సు వారైనా సరే వారి గృహంలో ఈ సంవత్సరంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరగటం కానీ లేదా ఇతర శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. దానివల్ల ధన వ్యయం కూడా సూచిస్తుంది. గృహంలో మాత్రం ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన రాజకీయ నాయకులకు పదవీ స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. ఈ జాతకులు మాత్రం ఈ సంవత్సరంలో ఆస్తి పరంగా కానీ, డీమ్యాట్ అకౌంట్స్కి సంబంధించి కానీ లేదా లోన్లకు సంబంధించి సంతకాలు చేసేటప్పుడు మాత్రం అన్నిటినీ సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులను సాధిస్తారు. విదేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. ఉద్యోగస్తులకైతే శుభయోగం కలుగుతుంది. జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన నిరుద్యోగులు గత కొంతకాలం నుండి ఇబ్బంది పడినప్పటికీ కూడా ఈ సంవత్సరంలో అదృష్టం అనేది మీ వైపు ఉంటుంది. పదోన్నతి లభించటం కానీ, స్థానచలన సూచనలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఖరీఫ్ కంటే కూడా రబీ సీజన్లోనే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆశించిన మద్దతు ధర కూడా లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి పదవులు లభించినప్పటికీ కూడా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారు. వ్యాపార వర్గానికి సంబంధించిన వారికి గత కాలం కంటే కూడా ఈ సంవత్సరమే అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ అక్షరంతో పేరు ప్రారంభమై ఒకవేళ వ్యాపారాన్ని ప్రారంభిద్దామని ఆలోచన ఉన్నట్లయితే 2024 సంవత్సరం అనేది మీకు అనుకూల కాలమే. ఈ జాతకులకు మాత్రం ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. పెద్దవారు తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు కూడా 2024 సంవత్సరం అనేది ప్రోత్సాహిత సంవత్సరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. 2024 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మార్చ్ 15వ తారీఖు వరకు మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం.
మళ్ళీ ఏప్రిల్ 14వ తారీఖు నుండి మే 15వ తారీఖు మధ్య సమయం కూడా జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన నిరుద్యోగులకు, వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్న వారికి, విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. మళ్ళీ అటువంటి సమయం అనేది ఆగస్టు 15వ తారీఖు నుండి అక్టోబర్ 15వ తారీఖు ఈ మధ్యకాలం కూడా మీకు అన్ని విషయాలకు సంబంధించి మీరు ఏ వృత్తి వ్యాపారాలలో ఉన్నా అనేక విజయావకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా లభిస్తాయి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పవచ్చు. కానీ పొదుపును మాత్రం పాటించాలి. ఎన్ని డబ్బులు వస్తే అంతటినీ ఖర్చు చేసేస్తూ ఉంటారు. స్థానచలన సూచనలు అయితే కనబడుతున్నాయి. కీలక వ్యవహారాలలో కూడా మీకు మంచే జరుగుతుంది. అయితే ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో మాత్రం మీరు అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కొందరి బంధువుల వల్ల మీరు లాభపడితే కొందరి బంధువుల వల్ల అంతకంటే నష్టపోతారు. కాబట్టి బంధువర్గంలో ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారి మనస్తత్వానికి తగ్గట్టుగా ఆచితూచి వ్యవహరించటం మంచిది. జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు నేను ఇంతకు ముందు చెప్పిన సమయాలతో పాటు ఏప్రిల్ 23వ తారీఖు నుండి అదృష్టయోగం పట్టనుంది. అయితే ఈ సంవత్సరం మధ్యలో అంటే ఆగస్టు మాసంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అదృష్టయోగం ఉన్నప్పటికీ కూడా గృహంలో శుభ కార్యక్రమాలు పెట్టుకోవటం కానీ, శుభ కార్యక్రమాలకు హాజరవటం కానీ, ఇంటి నిర్మాణ పనులను చేపట్టడం కానీ, లేదా మీరు నివసిస్తున్న ఇంటికి మరమ్మతులు చేపట్టడం వల్ల అనేక ఖర్చులు ఉండబోతున్నాయి. ఉద్యోగంలో కూడా జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన ఉద్యోగస్తులకు అధికార యోగం ఉంది. వ్యాపారంలో కూడా బాగా ఎదుగుతారు. విదేశాల నుండి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు. వారి జ్ఞానాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. క్రమశిక్షణతో ఉంటారు. పరీక్షలలో, పోటీలలో కూడా బాగా రాణించగలుగుతారు. ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలతో పాటు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలోనూ అలాగే ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అవార్డులను గెలుచుకుంటారు. అయితే జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన విద్యార్థులు నవంబర్ మాసం నుండి పరధ్యానంలో ఉంటారు. అనగా వారి యొక్క ఏకాగ్రత అనేది లోపిస్తుంది. కాబట్టి విద్యార్థులు నవంబర్ మాసం నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 2024 సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం శుభకాలమే. వైవాహిక జీవితం కూడా స్థిరంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి అవగాహన ఏర్పడుతుంది. మీ యొక్క సంతోషాలను, మీ యొక్క బాధలను కూడా మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా మీ వైవాహిక జీవితం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి 2024 సంవత్సరం పూర్తయ్యేలోపు మీకు ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే మీకు వివాహం అయినట్లయితే మీరు మీ జీవిత భాగస్వామి ఇద్దరూ కలిసి ఎదుర్కొంటారు. అంటే వైవాహిక జీవితం అనేది ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటు తిరిగి విద్యార్థులు మాత్రమే నవంబర్ మాసం నుండి కాస్త ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం అనేది మీకు లభిస్తుంది. అయితే జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు గతంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సరంలో మాత్రం అనారోగ్య సమస్యలను బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు అనుకూలించినా ఆరోగ్య విషయంలో మాత్రం మీకు పూర్తిగా అనుకూలించట్లేదండి. కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీకు ఒంట్లో నలతగా ఉన్నా లేకపోయినా వైద్య పరీక్షలు తరచుగా చేయించుకోవటం, స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవటం మంచిది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మార్చ్ 15వ తారీఖు వరకు
మళ్ళీ ఏప్రిల్ 14వ తారీఖు నుండి మే 15వ తారీఖు వరకు, ఆగస్ట్ మాసం నుండి అక్టోబర్ మాసం వరకు, అక్టోబర్ 15వ తారీఖు వరకు ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. ఒక రకంగా ఈ సమయంలో అదృష్టయోగం పట్టనుంది అని చెప్పవచ్చు. అయితే జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మాత్రం ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు, మీకు ఉన్న స్థిరాస్తిని అమ్మే విషయంలో కూడా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లపైన సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీకు చదువు రాకపోయినా, చదివే ఓపిక లేకపోయినా సరే మీతో పాటు ఒక సహాయకారిని తీసుకువెళ్ళటం మంచిది. అన్నీ తెలిసిన వారిని మీతో పాటు తీసుకువెళ్ళటం మంచిది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జే అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వారి ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే నవంబర్ మాసం నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా అన్ని రంగాలలో ఉన్నవారు, ముఖ్యంగా విద్యార్థులు పరీక్షా విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో 12 రాసుల వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, మనకి ఉన్న 27 నక్షత్రాల వారికి 2024 సంవత్సర నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన స్పెషల్ వీడియోస్ చేయడం జరిగింది. దయచేసి వాటిని కూడా వీక్షించండి.